నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకం మీద వైసీపీ విష ప్రచారం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దానంతరికీ క్లారిటీ ఇస్తూ ఈరోజు మంత్రి లోకేష్ అయితే అసెంబ్లీలో వివరంగా చెప్పడం అయితే జరిగింది. తల్లికి వందనం అదే పథకం ద్వారా కూడా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాము అని చెప్పి కూడా ఆయన క్లారిటీగా చెప్పారు. అసలు ఈ పథకం ఏంటి, మరి దీంట్లో ఇది ఎలా వర్తింపజేస్తుంది, దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందుతున్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, తల్లికి వందనం కార్యక్రమం విధి విధానాలు ఇంకా రూపొందించక ముందే వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసిందో మనందరికీ తెలుసు. పేర్ని నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో తల్లికి మాత్రమే వందనం, పిల్లలకి పంగనామం అని చెప్పి ఇలా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం అయితే మనం విన్నాము. సో దీని మీద మీరు ఒకసారి క్లారిటీ అయితే ఇచ్చారు. సరే, ఇప్పుడైతే మంత్రి నారా లోకేష్ గారు కూడా అసెంబ్లీలో క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సో మీరేం చెప్తారు సార్? మరి ఇది తల్లికి వందనం అనేది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నది. ఈ తల్లికి వందనం అనేది ఇది ఒక పెద్ద ప్రోగ్రామ్. ఇది ఎట్లా అంటే మీకు చదివే ప్రతి పిల్లవాడికి కూడా, అంటే పిల్లవాడైనా కానీ సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాము అనేది ప్రోగ్రాం. ఇది అంతకు ముందర జగన్మోహన్ రెడ్డి సమయంలో ఈ అమ్మఒడి అని ప్రోగ్రాం ఉండేది. ఈ అమ్మఒడి ప్రోగ్రాంని ఏంటి అంటే తీసుకొని ఎలక్షన్లకు ముందు, అంటే 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ అందరి పిల్లలకి ఇస్తాము, చదువుకునే పిల్లలందరికీ ఇస్తాము అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పటమే కాకుండా ఆయన భార్య భారతీ రెడ్డి కూడా చెప్పింది. ఇదంతా చెప్పిన తర్వాత ఆయన ఇంట్లో ఒక్కళ్ళకే ఈ ప్రోగ్రాం ఇచ్చాడు, అమ్మఒడి స్కీమ్ని. అది కూడా బాత్రూములు కడగటం కోసం అని చెప్పి ఒక 1,000 రూపాయలు కట్ చేశాడు. ఇంకొక ఇది అని చెప్పి ఇంకొక 1,000 రూపాయలు కట్ చేశాడు. అంటే 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. అది కూడా కరోనా సమయం పేరుతో, కరోనా టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు కదా అని ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు. అంటే ఆయన 5 సంవత్సరాల కాల పరిమితిలో ఆయన ఇచ్చింది 4 సార్లు ఇచ్చాడు. ఇది చూసిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం హామీ ఇచ్చాడంటే ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పేరుతోటి 15,000 ఇస్తాను అని చెప్పాడు. చెప్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళందరూ ఉంటారు కదా, ఈ అంబటి రాంబాబు, ఈ పేర్ని నాని, ఈ బ్యాచ్ అంతా వచ్చేసి దాన్ని ఎగతాళి చేశారు. అప్పుడు అట్లా మేము ఇచ్చాం కదా, ఆల్రెడీ మేము ఇచ్చాం కదా, నువ్వు ఇచ్చేదేంటి అని మొదలుపెట్టారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏంటంటే ఆధార్ కార్డు ఎవరైనా సరే, ఏ గవర్నమెంట్ స్కీముకైనా సరే ఆధార్ నెంబరు ఉపయోగించుకోవాలి అంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందర UIDAI వాళ్ళ అనుమతి తీసుకోవాలి. అంటే వాళ్ళ అనుమతి తీసుకోవాలి అంటే దానికి ఏం చేస్తారు అంటే, అయ్యా మేము ఈ స్కీమ్ పెట్టబోతున్నాము, ఈ స్కీముకి ఆధార్ కార్డుని ఉపయోగించుకుంటాము, అందుకని మీరు పర్మిషన్ ఇవ్వండి అని అడగాలి కదా. జనరల్గా అట్లా పర్మిషన్ అట్లా అడగకుండా ఏం చేస్తారంటే, ఇదిగో స్కీము, ఈ స్కీముని ఆధార్ సీడింగ్ చేస్తాము అని ఒక జీవో ఇస్తారు. ఆ జీవో ఇచ్చారు. ఆ జీవోలో స్పెసిఫిక్గా కూడా ఏముంది అంటే మదర్ ఆధార్ కార్డు అని ఉంది. అందులో అదొక్కటి చూసి ఈ చదువురాని అంబటి రాంబాబు, ఈ తెలివితేటలు లేని పేర్ని నాని, ఈ అసలు ఏమీ అర్థం కాని గుడివాడ అమర్నాథ్, వీళ్ళందరూ వచ్చి ఇదిగో అమ్మ తల్లికి వందనం అని చెప్పి అమ్మ ఆధార్ కార్డు అడుగుతున్నారు, అమ్మ ఆధార్ కార్డు అడుగుతున్నారు కాబట్టి అమ్మ ఒక్కదానికే డబ్బులు ఇస్తారు అని పిచ్చి వాగుడంతా వాగారు. 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా అమ్మ ఒక్కతే ఉంటుంది కదా, ఆ అమ్మకి ఒకటే ఆధార్ కార్డు ఉంటుంది కదా. ఆ మాత్రం జ్ఞానం లేదా వీళ్ళకి?
కింద అదే జీవోలో కింద నేను అప్పుడు చెప్పాను, నేను చైల్డ్ అని ఉందా చిల్డ్రన్ అని ఉందా ఒక్కసారి చూసుకోండి, మీకు మీ అజ్ఞానాన్ని ఎందుకు ప్రజల మీద రుద్దుతారని కూడా నేను చెప్పాను. నేను లోపల స్పెసిఫిక్గా చిల్డ్రన్ అని ఉన్నది. అంటే చైల్డ్ అంటే సింగులరు, చిల్డ్రన్ అంటే ప్లూరల్ కదా. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తామని కదా అర్థం. అయ్యా ఇది పరిస్థితి అని చెప్పి చెబితే ఈ అసలు వీళ్ళకి జీవోలో ఏముందో చూడటము, ఆ జీవో ఎందుకు ఇచ్చారో తెలుసుకోవటము, అటువంటివి ఏమీ లేవు వీళ్ళకి. వచ్చి ఆంబోతుల్లాగా ప్రజల మీద పట్టం. అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి అనే దాని మీద మాస్టరీ చేశారు వీళ్ళందరూ కూడా. చేసి తీసుకొచ్చి చెప్పి ఈ సందర్భంగా ఇది చెప్పే సందర్భంగా ఏం చేశారంటే వీళ్ళు నిమ్మల రామనాయుడు, ఆయన అప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు జలవనరుల శాఖ మంత్రి, ఆయన ఏమన్నాడంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఒక ఇంటి దగ్గర ఆగి నీకు 15,000 వస్తాయి, నీకు 15,000 వస్తాయి, నీకు 15,000 వస్తాయి అని పిల్లలకి చెప్పాడు. అంటే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం కార్యక్రమం మీకు అందుతుంది అని చెప్పాడు. ఈ అంబటి రాంబాబు, ఈ గుడివాడ అమర్నాథ్, ఈ పేరుని నాని ట్రోల్ చేయటానికి ఆయన వీడియోను వాడుకున్నారు. ఇగో ఇట చెప్పాడు, జీవోలో ఇట్టుంది అని బ్యాడ్ ప్రాపగాండా చేశారు. బ్యాడ్ ప్రాపగాండా చేసినప్పుడు అప్పుడే చాలామంది అంటే మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చెప్పారు, మీరు చెప్తున్నది తప్పు, ప్రభుత్వం ఇంకా నియమ నిబంధనలు రూపొందించలేదు, ఆ ఇచ్చిన జీవో కేవలం ఆధార్ సీడింగ్ కోసం ఇచ్చిన జీవో, ఇంకా ఈ తల్లికి వందనం ప్రోగ్రాంలో గైడ్లైన్స్ ఇంకా ప్రిపేర్ కాలేదు, అవుతున్నాయి, మీరు తొందరపడి విష ప్రచారం చేయమాకండి అని ఈ అంబటి రాంబాబు వీళ్ళందరికీ చెప్పినా కానీ వాళ్ళు ట్రోలింగ్ ఆపలేదు. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున హెచ్ఆర్డి మంత్రి నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పాడు అసెంబ్లీలో, ఎంతమంది పిల్లలుంటే చదువుకునే పిల్లలు, ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి ప్రతి పిల్లకి అంటే పిల్లవాడికి 15,000 రూపాయలు చొప్పున మేము అందచేస్తాము తల్లికి వందనం ప్రోగ్రాం కింద అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. చాలా స్పష్టంగా చెప్పి దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా రెడీ అవుతున్నాయి, ఇచ్చేస్తాం, త్వరలోనే ఇచ్చేస్తాం అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు నేను అడిగే ఇదేంటి అంటే, ఈ విష ప్రచారం చేసిన పేర్ని నాని, అంబటి రాంబాబు, ఈ గుడివాడ అమర్నాథ్, ఈ ముగ్గురుతోటి ఈ దౌర్భాగ్యపు ప్రచారం చేయించిన జగన్మోహన్ రెడ్డి, ఈ నలుగురు వచ్చి ప్రజలకి క్షమాపణ చెప్పాలి. ఎందుకు? తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపించారు కదా. ఇప్పుడు అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ చెప్పటము అంటే, అసెంబ్లీలో చెప్పటము అంటే అది ఇట్ ఈస్ ఎ పాలసీ కదా, ఇట్ ఈస్ ఎ పాలసీ. ఇంకా దానికి సంబంధించిన జీవో వచ్చిన దగ్గర నుంచి అది ఇంప్లిమెంట్ అయిపోతూ ఉంటుంది. అంటే ప్రభుత్వం మీద బురద చల్లటానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ని సమాజంలో స్ప్రెడ్ చేసిన ఈ వైసీపీ బ్యాచ్ ఇప్పుడు నారా లోకేష్ స్టేట్మెంట్ చూసిన తర్వాత, అంటే వాళ్ళు వినలేదు, వాళ్ళందరూ కూడా ఢిల్లీలో రాజకీయాలు చేసుకుంటూ తిరుగుతున్నారు కదా, వాళ్ళు బహుశా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూసి ఉండరు. కనీసం ఈ వీడియోనైనా చూసి ఈ వైసీపీ బ్యాచ్, ఈ ముఠా, ఫేక్ ప్రచారం చేసే ఈ ముఠా ఇది చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. మేము చేసింది తప్పు, మేము ఈ తల్లికి వందనం ప్రోగ్రాం మీద మేము బ్యాడ్ ప్రాపగాండా చేశాము, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మమ్మల్ని క్షమించండి. ఇవాళ నారా లోకేష్ మంత్రి, హెచ్ఆర్డి మంత్రి
నారా లోకేష్ చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇచ్చేస్తామని నారా లోకేష్ చెప్పాడు. ఇంతకాలం మేము చేసిన ప్రచారం అంతా ఫేక్ ప్రచారం, మమ్మల్ని క్షమించండి అని ఈ అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరికీ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యా వ్యవస్థ ఫెయిల్ అయిందని చెప్పి ఇప్పుడు లోకేష్ గారు చెప్పడం జరిగింది. అలాగే 72,000 మంది విద్యార్థుల హాజరు కూడా తగ్గిందని చెప్తున్నారు. సో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఈ ఫేక్ ప్రచారం చేస్తే అఫ్కోర్స్ పార్టీ వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు అయినా సరే నమ్మి వాళ్ళ పిల్లల్ని ఏమో రేపు జాయిన్ చేసిన తర్వాత ఇవ్వరేమో అని చెప్పి జాయిన్ చేయకుండా ఉంటే, స్కూళ్ళల్లో పంపించకుండా ఉంటే వాళ్ళ భవిష్యత్తు దెబ్బతిన్నట్టే కదా. ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు తీసుకుంటే చేస్తే చర్యలు ఏమన్నా తీసుకునే ఛాన్స్ ఉంటుందంటారా? కరెక్ట్గా చెప్పారు మీరు. మీరు చెప్పింది జరగాలనే ఈ ముఠా కోరిక, ఈ వైసీపీ ముఠాకి ఇదే కోరిక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం చేశాడంటే స్కూళ్ళని ఎత్తేసాడు, గవర్నమెంట్ స్కూళ్ళని ఎత్తేసాడు. టీచర్ల రిక్రూట్మెంట్ లేదు, ఇంగ్లీష్ మీడియం అని పెట్టి టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వలేదు. టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వకుండా ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. పెట్టిన తర్వాత ఎవరో కొంతమంది మేధావులు అడిగారు, అయ్యా ఎల్కేజీ నుంచి అంటే కింది తరగతుల్లో మాతృభాషలో బోధన జరగాలి, నీకు తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకుంటున్నావు, పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నావు, ఆ పిల్లవాడికి మాతృభాష రాకుండా పోతుంది, నువ్వు అసలు ఎవరినన్నా ఒక చదువుకున్న వాళ్ళని ఎవరినన్నా అడిగి సలహా తీసుకొని ఒక నిర్ణయం తీసుకో అని చెప్పి చెబితే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్పాడు, మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు, పేదవాళ్ళ పిల్లలు చదువుకోవడానికి వీలు లేదా అని ఒక గంభీరమైన ఉపన్యాసం చెప్పాడు. దాని ప్రభావం ఇప్పుడు కనపడుతూ ఉన్నది. మొత్తం డ్రాప్అవుట్స్, చదువు మధ్యలో ఆపి వెళ్ళిపోతున్న పిల్లల సంఖ్య ఎక్కువ. అసలు జగన్మోహన్ రెడ్డి సమయంలో ఈ స్కూల్ డ్రాప్అవుట్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది? నువ్వేదో అమ్మఒడి అని పెట్టావు కదా, అమ్మఒడి ఇస్తానన్నావు కదా, ఇచ్చావు కదా, నువ్వు 2,000 తగ్గించి 1 సంవత్సరం ఎగ్గొట్టినా నువ్వు ఇచ్చావు కదా, మరి స్కూల్ డ్రాప్అవుట్స్ ఎందుకు పెరిగారు? అంటే విద్యా వ్యవస్థ మీద నీకు కనీసమైన పరిజ్ఞానం కూడా లేకుండా నిర్ణయాలు తీసుకొని టీచర్లు లేకుండా స్కూళ్ళని ఎత్తేసి, అసలు ఇంకొకటి జగన్ చేసిన ఇంకొక పెద్ద బ్లండర్ ఇదేంటంటే, బ్లండర్ కాదు కావాలనే చేశాడు. ఈ గవర్నమెంట్ స్కూళ్ళకి ఎప్పుడో చాలా కాలం కిందట 50-60 ఏళ్ల కిందట చాలామంది దాతలు ఎకరాలు డొనేట్ చేశారు. స్కూల్ ఒక మూల ఉంటుంది, మిగిలిందంతా ఆట గ్రౌండ్గా వాడుకుంటారు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం ప్లాన్ చేశాడంటే స్కూల్ వరకు ఉంచి, లేదు వీలైతే ఆ స్కూల్ కూడా కూలగొట్టేసి ఈ ల్యాండ్ మొత్తం కబ్జా పెడదామని ప్లాన్ చేశాడు. ప్రైవేట్ స్కూళ్ళని అప్పట్లో కొన్ని స్కూళ్ళు ఈ గ్రాంటీన్ ఎయిడ్ మీద నడుస్తాయి, ఎయిడెడ్ పాఠశాలలు అంటారు. వాటిట్లో నుంచి అందరిని ఎళ్ళగొట్టేసి, అవి ఎప్పుడో 50-60 ఏళ్ల కింద దాతలు ఇచ్చిన స్థలాలు కదా, అవన్నీ ఇప్పుడు ఆ టౌన్కు సెంటర్లోకి వచ్చి ఉంటాయి. అత్యంత విలువైన భూములు కదా, అవి కొట్టేద్దామని ప్లాన్ చేశారు. చాలా చాలా విపరీతమైన ప్రతిఘటన వచ్చింది. ప్రతిఘటన వస్తే ఆగాడు. లేకపోతే స్కూలు స్థలాలు కబ్జా పెట్టడానికి బ్రహ్మాండమైన మాస్టర్ ప్లాన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే విద్యా వ్యవస్థ మీద నీకు చిత్తశుద్ధి లేదు, విద్యార్థులను చదివించాలి, వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలి అన్న విజన్ లేదు. నీకున్న విజన్ ఏంటంటే స్కూళ్ళ సంఖ్యను తగ్గించి, డ్రాప్అవుట్స్ సంఖ్యని పెంచి, అమ్మఒడిని ఎగ్గొట్టి, ఏదన్నా స్థలాలు గిలాలు ఆ స్కూల్కు ఉంటే కబ్జా పెడదామని ప్లాన్ చేసిన వాడు. ఇంగ్లీష్ మీడియము మీ పిల్లలే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా అని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఈ రోజున విద్యామంత్రిగా ఉన్న నారా లోకేష్ చాలా అద్భుతమైన రిప్లై ఇచ్చాడు.
చాలా అసలు అదేంటో ఈ పద్ధతులు ఏంటో బైజూస్ అని తీసుకొచ్చి దాన్ని తీసుకొస్తాడు, ట్యాబ్లు ఇస్తానంటాడు, పిల్లలకి ట్యాబ్లు ఇస్తాను, పిల్లలకి ఇది అంటాడు, అది అంటాడు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయంతో నడిచే స్కీములన్నీ కూడా జగనన్న అని ముందర పేరు పెట్టుకొని అవన్నీ కూడా నా పథకాలే అంటాడు, నేనే ఇస్తున్నాను అంటాడు. పైగా నేను ఇన్ని స్కీములు ఇచ్చాను, మీకు ఇన్ని బటన్లు నొక్కాను, మీరు నాకు ఓటు ఎందుకు వేయలేదు, మీ ఓట్లన్నీ నేను కొనుక్కున్నాను కదా అని ఇటువంటి కబుర్లన్నీ చెప్పాడు ఓడిపోయిన తర్వాత కూడా. జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి, అసలు సబ్జెక్టు నేర్చుకోవాలి. ఏం జరుగుతున్నది, విద్యా వ్యవస్థ అంటే ఏంటి, ఆ విద్యా వ్యవస్థలో మనం ఎంతవరకు వేలు పెట్టాలి. మనకు చదువు రాదు కదా, చదువు వచ్చిన వాళ్ళని ఒక సలహా మండలి ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏదైనా చెప్తే వినాలి. కానీ మనకు చదువు రాదు, చదువుకున్నవాడు చెబితే మనం వినము. ఇక మరి ఈ విధమైన నిర్ణయాలు కాకపోతే ఎట్లా ఉంటాయి? అందుకనే ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ సర్వభ్రష్టత్వం పొందింది. దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద దాన్ని బాగు చేయాలి, రెక్టిఫై చేయాలి. అందుకనే నారా లోకేష్ ఎడ్యుకేషన్ మంత్రి కావాలని చెప్పి సీఎంను అడిగి మరీ తీసుకున్నాడు. ఇట్ ఈజ్ ఎ ఛాలెంజింగ్ అండి. నేను చదువుకొని వచ్చిన వ్యక్తిని, నాకు విద్యాశాఖ అప్పగించండి, నేను దాన్ని ఒక ఛాలెంజ్ లాగా, ఒక సవాల్లాగా తీసుకొని నేను పనిచేస్తాను అని నారా లోకేష్ ఎడ్యుకేషన్ శాఖని తీసుకొని మరి ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా చాలా, అంటే ఇప్పటికీ ఇంకా కొంత రివ్యూ చేస్తున్నాడు, చాలా ఇది. ఈ గీజూజు లాంటి ఈ చెత్త నిర్ణయాలన్నీ పక్కకు పోతాయి. మొత్తం ఎల్కేజీ పిల్లలకి టోఫెల్లో శిక్షణ ఏంటమ్మా, అవన్నీ పెట్టి ఇటువంటివే చేసేది. ఇంగ్లీష్ మీడియము, టోఫెల్లో శిక్షణ, మాతృభాష రాదురా వాళ్ళకే అంటుంటే, మాతృభాష లేకపోయినా పర్లేదు టోఫెల్లో శిక్షణ ఇస్తా అంటాడు. అంటే ఇటువంటి అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిన విద్యా వ్యవస్థని ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాగు చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన ప్రయత్నాలు ఫలించాలని ఆశిద్దాం. రైట్ సార్, మీరు చెప్తున్నట్టే మరి విద్యాశాఖ కావాలని కోరు తీసుకున్నందుకు ఆయన 100% న్యాయం చేస్తున్నట్టే కనిపిస్తోంది. సో పోను చూద్దాం విద్యా వ్యవస్థలో ఇంకెన్ని సరికొత్త మార్పులు వస్తాయని. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.